ఒగ్గుగని కార్మికుల పెన్షన్ పెంచాలని సిపిఆర్ఎంఎస్ స్కీమ్ లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోల్ మైన్స్ పెన్షన్ 1998 స్కీమ్ సవరించి కరువు భత్యంతో కూడిన పెన్షన్ పెంచాలని కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడికల్ స్కీమ్ లో మార్పులు చేసి అధికారులకు ఉద్యోగులకు ఒకే రీతిన వైద్య సదుపాయం కల్పించాలని ఇతర సమస్యల పరిష్కారం కొరకు 15 సెప్టెంబర్ 2025న కోల్కతాలోని కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని సోమవారం రాత్రి ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ పీకే సింగ్ రాథోర్ జామ్ మీటింగ్ లో నిర్ణయం చేశారని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధాన కార్యదర్శి అలవందార్ వేణుమాధవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మీటింగ్ లో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దండం రాజు రామచంద్రరావు ఉప ప్రధాన కార్యదర్శి ఆలవందార్ వేణుమాధవ్ పాల్గొని ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపామని ఆయన అన్నారు. కనుక సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ఇటు ధర్నా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు నమస్కారం. నిన్న ఆల్ ఇండియా కోల్ పెన్షనర్ అసోసియేషన్ కన్వీనర్ పీకే సింగ్ రాథోడ్ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ జరిగింది. ఆ జూమ్ మీటింగ్లో నిర్ణయించిన అంశాల మేరకు వాటిలో ముఖ్యమైనవి కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ 1998 ప్రకారము కరువు భత్యం కూడిన పెన్షన్ పెంచాలని, అదేవిధంగా అధికారులకు ఉద్యోగులకు ఒకే రకమైన వైద్య సౌకర్యాలు సిపిఆర్ఎంఎస్ మెడికల్ కార్డు ద్వారా చెల్లించాలని, మరియు ఇతర సింగరేణి మరియు కోల్ ఇండియా విశ్రాంత అధికారులకు ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని, వచ్చే నెల సెప్టెంబర్ 15, 2025 కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కలకత్తాలో భారీ ప్రదర్శన నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ యొక్క ధర్నాలో కోల్ ఇండియా మరియు సింగరేణి అధికారులు ఉద్యోగులందరూ పాల్గొనాలని నిర్ణయించబడింది. ఈ యొక్క జూమ్ మీటింగ్ ఆన్లైన్ సమావేశంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ దండమరాజు రామచంద్రరావు, అదేవిధంగా ఉప ప్రధాన కార్యదర్శి ఆళ్వందార్ వేణుమాధవ్, జయశంకర్ భూపాలపల్లి సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుండెడ్ సమ్మయ్య పాల్గొని ఈ యొక్క భారీ ప్రదర్శనకు మద్దతు తెలుపుమని తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క ధర్నాలో మనమంతా ఐక్యంగా పోరాడి ఈ యొక్క సమస్యలు పరిష్కరించాలని